చూడండి ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు చూడండి, ఈరోజు డిజైన్లు వేసాను. ఇక్కడ గడప డిజైన్ వేసాను. వెంకటేశ్వర స్వామి నామం పెట్టా చూడండి, ఎంత చక్కగా పెట్టాను చూడండి. ఫ్లవర్స్ వేసాను చూడండి. ఈ వర్క్ చూడండి, ఇక ఇలా వేయాలంటే చాలా కష్టపడాలి. కష్టపడిందే రాదు. ఇక్కడ ర్యాంపుల మీద ఎలా చేయాలి చూడండి. ఇక్కడ చూడండి ఎలా చేశాను నామం. ఇంకా అంటే తలుపులు తీయలేదు, ఇంకా తలుపులు తీయకముందే వేసేసాను చూడండి. వర్క్ చూడండి. ఇలాంటి వర్కులు మీకు ఎవరికైనా గుళ్ళల్లో కూడా కావాలంటే ఉంటాయి కదా, గుళ్ళు ఉంటాయి కదా, అక్కడ ఎవరికైనా వర్క్ కావాలి అవసరము అనుకుంటే మన వర్క్ చూస్తున్నారు కదా ఎలా ఉంటుందో చూడండి. ఇక్కడ మన వర్క్ను బట్టి మీకు అర్థమై ఉంటుంది ఎలా చేస్తున్నామో, ఎంత నీట్గా చేయగలుగుతున్నామో చూడండి. చూడండి నామం చూడండి. నామం దండం పెట్టుకోండి. వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినంత పుణ్యం చూడండి. ఇక్కడ చూడండి, ఇలాంటి వర్కులు మీకు ఎవరికైనా కావాలి అంటే స్వస్తికి చూడండి. ఇలాంటి మంచి మంచి వర్కులు మీకు ఎవరికైనా గుళ్ళోకి వేయాలి అని అనుకుంటే, నా ముగ్గులు కావాలి ఇలా వేయాలి అని అనుకుంటే మాత్రం నా ఫోన్ నెంబర్ చూసుకోండి. ఇదిగోండి గుడి చూడండి. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి వర్కులు ఎలా ఉన్నాయో. ఇదంతా గుడి అంటే మీరు గుడి కాదనుకోవచ్చు. చూడండి గుడి తెలుస్తున్నాయా, ఇక్కడ చూపిస్తున్నాను. అదిగోండి, ఈ ఇంటి మెట్లు కాదు, ఈ గుడి మెట్లు. ఇది వెంకటేశ్వర స్వామి గుడి పైన చూడండి. ఈ వర్క్ అంతా నేనే చేశాను కాబట్టి చూడండి ఈ వర్కులు. అంటే మనకంటూ రావు, వేరే మేస్త్రుల ద్వారా మనకి వర్కులు వస్తాయి. ఇక్కడ పోరంకిలో సుబ్బారావు అని మేస్త్రి ఉన్నారు. ఆ మేస్త్రి గారు ఈ వర్క్ ఇప్పించారు. మనం మంచిగా వర్కులు చేసి అప్పచెప్తామని ఇలా మేస్త్రీలు మనకి పని అప్పచెప్తారు. వర్క్ నీట్గా చేస్తేనే కదా ఎవరైనా పని అప్పచెప్పేది. నీట్గా చేయకపోతే ఎవరు మనకు చెప్పరు. ఇదిగోండి అమ్మవారు కదా, పద్మావతి అమ్మవారు గుడి. ఇదిగోండి పద్మాలు వేసాను, అందుకని అమ్మవారిని